హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో మార్కెట్ 27థ్ ఎలా ఉంటది? ఓకేనా? ఎటువంటి ఎంట్రీస్ వస్తాయి మన నిఫ్టీలో అవన్నీ చూద్దాము వన్ బై స్టెప్‌గా మనం యాక్చువల్లీ. సో జనరల్‌గా ఏందంటే మనకు నిఫ్టీ అనేది మనకు డౌన్ ట్రెండ్‌లో అయితే ట్రావెల్ అవుతది. అది ఇంకా ఎంతవరకు ఎళ్ళొచ్చు ఏంటి అనేసి ఒక చిన్న క్లారిటీ చూద్దాం. ఓకేనా? సో ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఫస్ట్ వాట్ ఈస్ అంటే నేను సెబీ రిజిస్టర్ కాదనమాట. యాక్చువల్లీ నేను చెప్పేటివన్నీ మీరు ఆహ్, నమ్మేసుకొని అలాగే ట్రేడ్ చేయడం తప్పనమాట. ఓకేనా? మీకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటది. ఆ సబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని నేను చెప్పేవి మీకేమన్నా సిక్ అయితే దాన్ని పెట్టుకొని హెల్ప్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకో అంతే తప్ప బ్లైండ్‌గా నేను చెప్పేదాన్ని ఏమి మీరు తీసుకొని ట్రేడ్ అయితే చేసుకోకూడదు. ఓకేనా? సో నేను ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను అన్నమాట ఇవన్నీ మొత్తం. ఓకే. నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూని అప్‌కమింగ్ డేస్‌లో ఎలా జరగవచ్చు మార్కెట్ అనేసి నేను ఇక్కడ మీకు షో చేస్తున్నాను. అంతే తప్ప ఇంకేం లేదనమాట ఇది. ఓకేనా? సో మోస్ట్‌లీ నేను వాడే టర్మ్స్ అన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. బట్ అయినా పర్లేదు మీరు చూడండి. మీకేమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటే ఈ యొక్క వీడియోని షేర్ చేసుకోండి అందరికి. ఓకేనా? ఓకే. థాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్‌లోకెళ్తే మన ప్రెజెంట్ అయితే నిఫ్టీ అనేది మనకు డౌన్ ట్రెండ్‌లోకి వస్తున్నాడన్నట్టు. ఓకేనా? స్టెప్ బై స్టెప్‌గా మనకు డౌన్ ట్రెండ్‌లోకి వస్తున్నాడన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ ఎక్కడికి రావాలి శంకర్ అంటే మనకు సింపుల్‌గా ఏందిరా మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసినది మనకు తెలిసుంటది. ఓకేనా? ఏంట్రా మ్యాటర్ అంటే మనకు సింపుల్‌గా మనకు సీఆర్‌టీ అనేది జరిగింది. ఆ సీఆర్‌టీ ఎలా జరిగింది? ఏంది? ఆ సీఆర్‌టీ అంటే ఏందో కూడా మీకు చూపెడతాను యాక్చువల్లీ నేను. ఓకేనా? సో యాక్చువల్లీ మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 15 మినిట్స్‌లో ఉన్నాం మార్కెట్‌లో. 15 మినిట్స్ ఏందంటే మనకి ఇదే అన్నమాట ఇండ్యూస్‌మెంట్. ఓకే. ఇండ్యూస్‌మెంట్ మన స్టూడెంట్స్ తెలిసుంటదన్నమాట. మీరు కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. ఓకే. ఇండ్యూస్‌మెంట్ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే మార్కెట్ ఒక ఎక్స్‌ట్రీమ్ కాదు ఇది మిడ్ పాయింటే అన్నమాట. మిడ్‌లో ఉన్న ఒక ఆర్డర్ బ్లాక్‌ని టచ్ చేసి అక్కడి నుంచి డ్రాప్ అయ్యేది మార్కెట్ అనేది. ఓకేనా? సో అగైన్ మనకి ఇక్కడ ఎలా కన్ఫర్మేషన్ స్కాన్ తీసుకున్నాం అంటే ఇక్కడ మనం 5 మినిట్స్‌లో చేంజ్ ఆఫ్ జరిగింది. ఐదర్ ఇక్కడ అవ్వచ్చు లేకపోతే ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ జరిగిందన్నట్టు. ఓకేనా? సో అగైన్ మనకి బ్లాక్‌కొస్తే ఇక్కడ నుంచి మనం ఎంట్రీలు ట్రై చేసాం. మనకి అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్ అనేది మొన్న ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఈ యొక్క ఫాల్ అనేది మనం అంతే తీస్తున్నాం అన్నమాట. ఓకే. నేను అందుకే బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు పెట్టింటాను అన్నమాట. ఓకేనా? ఈ ఎంట్రీ అయితే మనం క్యాప్చర్ చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి ఈ యొక్క ఫాల్ అంతా. ఓకేనా? సో ఇవి మన ఎక్స్‌పెక్టేషన్ ఏందిరా అంటే ఈ యొక్క 2 డే ఇది ప్రీవియస్ యొక్క డేస్ లోస్ అన్నమాట. ఓకేనా? ఇదొచ్చి నిన్నది. ఇదొచ్చి ఆల్రెడీ లాస్ట్ వీక్‌దన్నమాట. ఓకేనా? సో ఈ డేస్ మొత్తంలో ఈ యొక్క లోస్ మొత్తం తీసుకొని ఎక్కువ ఛాన్స్ ఉంటది మార్కెటు. సో అగైన్ ఇంకెక్కడి దాకా స్టాపింగ్ పాయింట్ ఉంటదంటే మనం 4 అవర్స్‌కెళ్ళామంటే 4 అవర్స్‌లో మీకు ఎటువంటి స్టాప్ పాయింట్ లేదన్నమాట. మోస్ట్‌లీ లాస్ట్ ఉన్న స్టాప్ పాయింట్ మీకు ఇదే అన్నట్టు. ఓకేనా? సో ఈ ఏరియా మళ్ళీ లెవెల్స్ అయితే నోట్ చేసుకోండి మీరు. ఇక్కడే ఉంటదండి. ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఇక్కడ స్టాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే మేబీ ఇంకా కూడా ర్యాలీ అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ ఈ ట్రావెలింగ్ అనేది ఇక్కడ దాకా రావచ్చనమాట మస్ట్ అండ్ షుడ్‌గా. ఓకేనా? సో మనం ఇక్కడ ఎలా ఎంట్రీ ట్రై చేస్తాం అంటే సింపుల్ లాజిక్. మనకేంది ఆల్రెడీ మనకు డౌన్ టర్న్ అనేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ ఒక బీఓఎస్ జరిగింది. సో ఈ యొక్క బీఓఎస్‌కి మనం ఏం చేస్తామంటే ఫిబ్ ఏసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క హై నుంచి ఈ యొక్క లోకి మనకు మార్కెట్ అనేది 50% ఏరియా ఈ ఫ్లిప్ ఉందన్నట్టు. ఓకేనా? ఫ్లిప్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. ఓకేనా? తెలియకపోతే నో ప్రాబ్లమ్. ఇది ఫ్లిప్. ఓకేనా? ఇక్కడి నుంచైనా మార్కెట్ డ్రాప్ అవ్వచ్చు. లేదా ఈ 25% చూసారా? ఇది మోస్ట్‌లీ 38%గా ఉంటది ఫిబ్‌లో మీకు. 38% లెవెల్. ఓకేనా? మోస్ట్‌లీ ట్రెండింగ్ మార్కెట్‌గా ఉన్నప్పుడు మీకు 38 లెవెల్ నుంచే డ్రాప్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ట్రెండింగ్ మార్కెట్స్ ఉన్నప్పుడు. సో, మోస్ట్‌లీ ఎనీవే మనకొచ్చి ఇక్కడైతే మనకు 2 జోన్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఆ జోన్స్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 ఓకేనా? మనకేందంటే మీకు ఫ్లిప్ ఐడియా ఉంటది ఆల్రెడీ. మనకు మార్కెట్ అనేది ఒక డిమాండ్ టచ్ చేసి జస్ట్ పైకెళ్ళినట్టు ఎళ్ళేసి మళ్ళీ ఫెయిల్ చేశారు. సో, ఈ డిమాండ్‌కి ఫెయిల్ అయిన కారణమైన క్యాండిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫ్లిప్ అంటాం. సో, ఇక్కడ నుంచి మనకు ఈజీగా మార్కెట్ ఏదైనా టర్న్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లోకి తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? అగైన్ ఏందంటే మన లిక్విడిటీస్ పరంగా ఇక్కడ మనకి లిక్విడిటీస్ ఉన్నాయి. సో, ఈ లిక్విడిటీస్ తీసుకొని ఈ యొక్క ఎఫ్‌ఈస్‌లో మనకి ఏమైనా టర్న్ అయినా సరే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లోకి ట్రావెల్ అయిపోద్దనమాట. సో, ఈజీగా ఓకేనా? మీకు ఇది ఒక 300 పాయింట్స్ ప్లస్ ఉందనమాట. చాలా పెద్ద ఎంట్రీ. ఓకేనా? సేమ్ ఇదైతే 400 పాయింట్స్ ఉంది. మీరు ఓకే పడిపోద్దా షేర్ అని చెప్పలేం. మేబీ ఛాన్సెస్ ఉండొచ్చనమాట. ఎందుకంటే మార్కెట్ ఏమని చెప్పలేం. ఎలాగైనా జరగొచ్చన్నట్టు. ఓకేనా? సో, తీసుకోండి. ఇదైతే మంచిగా ఎంట్రీ ఉంటది. తీసుకోండి కాదు. బట్ ఐ మీన్ సబ్జెక్ట్ తెలిస్తే తీసుకోండి. లేకపోతే మీరు లైట్ తీసుకోండి. ఓకేనా? సో, జస్ట్ నేను జస్ట్ షో చేస్తున్నా అంతే వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. ఓకేనా? సో, ఇదొక మనకి ఇలా అప్‌కమింగ్ డేస్‌లో ఇలా అయితే రన్ అవ్వచ్చు మార్కెట్. ఇది ఇంకా కన్ఫర్మేషన్ కోసం మనం సీఆర్‌టీకెళ్దాం. ఓకేనా? మనం సీఆర్‌టీ ఆల్రెడీ ఐడియా ఉంటది మీకు. తెలియకపోతే లైట్ తీసుకొని యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోస్‌లో కొన్ని ఏడో చెప్పింటాను నేను. ఓకేనా? మీరు అక్కడ దాకా ట్రావెల్ అవ్వచ్చన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ మీకు డే టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇక్కడ దాకా కూడా మీకు డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఇక్కడ మనకు ఓకే. వాల్యూమ్ ఇంబాలన్స్ ఉందనమాట. వాల్యూమ్ ఇంబాలన్స్ అంటే మీకు అక్కడ 2 క్యాండిల్స్ మధ్య జంప్ అయి ఉంటదన్నట్టు. జంప్ అయిన ఒక ఇంబాలన్స్ ఉంటే దాన్ని వాల్యూమ్ ఇంబాలన్స్ అంటామనమాట. ఓకేనా? అది కొంచెం హై ప్రాబబిలిటీగా వర్కౌట్ అవుద్ది. అక్కడి నుంచి రివర్సల్ పడడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటదన్నమాట మీకు. ఓకేనా? సో, ఈ లెవెల్ దాకా డ్రాప్ అవుద్ది. సో, సీఆర్‌టీ పరంగా మనం చూసామంటే ఏం జరిగింది మనకు నీట్‌గా ప్రీవియస్ డే ఒక హైస్ తీస్తున్నారు. నెక్స్ట్ లోన్ డిస్కౌంట్‌కి డ్రాప్ అవుతున్నారు అది సింపుల్‌గా. ఓకేనా? మనం యాక్చువల్లీ ఇక్కడ నేను ట్రై చేశాం మొన్న. సో, మనకు డే ఒక లో దాకా మన టార్గెట్ ఉందన్నమాట యాక్చువల్లీ ఇంకా. ఓకేనా? సో, మనకు ఆల్రెడీ ఆగిపోయారు కాబట్టి మనం ఇంకేం చేయలేము. సో, మనకైతే ఇంకా రేపు కంటిన్యూ చేసి మనకు ఈ యొక్క డే లోనైతే మర్చినట్టుగా తీసుకుంటారు. సో, ఇది చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ అనమాట. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఇక్కడ ఒక పెద్ద అమౌంట్ లాస్ అయినా గాని వర్త్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఇన్ కేస్
మీకు వచ్చిన 400 పాయింట్స్ అంటే అది చాలా పెద్ద పాయింట్‌లనమాట మీకు. ఓకేనా. ఇన్ కేస్ అక్కడ మీరు ఒక మినిమమ్ అమౌంట్ ఏదైనా లాస్ అయినా గానీ నో ప్రాబ్లమ్. ఓకే. వర్త్ ఉంటదన్నట్టు ఈ ఎంట్రీకి. సో, ఇదన్నట్టు. ఓకేనా. నిఫ్టీకి సంబంధించినంత వరకు. సో, మనం గిఫ్ట్ ఐ మీన్ ఒకసారి మనం గోల్డ్ చూద్దాం. ఓకేనా. గోల్డ్ కూడా ఒకసారి ఫారెక్స్ చేసే వాళ్ళకి ఒకసారి జస్ట్ చిన్న ఒక ఎంట్రీ సెట్ చెప్తాను ఏం జరుగుతుందనేసి మార్కెట్‌లో. యాక్చువల్లీ ఏందంటే మనకు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ట్రావెల్ అవుతున్నారన్నమాట మార్కెట్ ఫుల్‌గా. ఓకేనా. సో, మనము యాక్చువల్లీ ఏందంటే నేను రివర్సల్ అవుతుంది అనే ఒక మైండ్ సెట్‌లో ఉండాము యాక్చువల్లీ. బట్ కానీ ఏందంటే ఇక్కడ మార్కెట్ మూవ్‌మెంట్ చూస్తుంటే ఇప్పట్లో కొంచెం ఏదో జరిగేలాగా లేదనమాట. చాలా ఎళ్తున్నారు ఫుల్‌గానే మార్కెట్. ఓకేనా. సో, మీరు గోల్డ్ చేసేవాళ్ళు ఐ మీన్ అప్ ట్రెండ్ తప్ప మీరు డౌన్ ట్రెండ్‌కి ఎటువంటి ఎంట్రీస్ అయితే ట్రై చేయకండి. ఓకేనా. సో, ఇప్పుడు 50 మినిట్స్‌కెళ్ళిపోదాం. 50 మినిట్స్ ఏం జరుగుతుందో ఒకసారి మనం చిన్న ఒక చూద్దాం ఎలా ఎలా జరుగుతుందనేసి. ఓకేనా. సో, 50 మినిట్స్‌లో అయితే యాక్చువల్లీ మనకు ఇక్కడ ఒక ఇండ్యూస్‌మెంట్ తీసుకొని ఓకేనా. ఇది ఒక ఇండ్యూస్‌మెంట్ ఇక్కడ. యాక్చువల్లీ ప్రాపర్‌గా ఇండ్యూస్‌మెంటో కాదో కూడా తెలియట్లేదు యాక్చువల్లీ. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది ఇక్కడ తీసుకోవచ్చన్నమాట. ఓకేనా. సో, ఇది ఇండ్యూస్‌మెంట్ ఇక్కడ బీఓఐ జరిగింది. సో, మార్కెట్ అనేది ఏంటంటే అగైన్ మనకు ఈ ఈ యాక్చువల్లీ ఈ లెవెల్ దాకా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఎళ్ళిపోయారన్నట్టు. ఓకేనా ఇక్కడ. అగైన్ మనకి ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ ఉంది. ఇక్కడ బీఓఐ జరిగింది. సో, మొన్న ఇక్కడ ఇక్కడంతా ఎంట్రీస్ ఎలా ట్రై చేసినా సో, ఒకసారి చూపెడతాను మీకు. ఓకేనా. ఇన్ కేస్ నేను లేకపోయినా సరే మీరు ఎలా ట్రై చేసినచ్చు మన స్టూడెంట్స్‌కి. ఓకేనా. ఒక చిన్న మీకు డెమో చూపెడుతున్నాను. యాక్చువల్లీ ఏందంటే మనం 5 మినిట్స్‌కెళ్దాం. ఇప్పుడు మార్కెట్ అనేది మనకు అప్ ట్రెండ్‌లోకి ఎళ్తున్నాడు. ఓకేనా. మనం ఇక్కడి నుంచి మార్కెట్ ఎళ్తున్నప్పుడు ఏం చేస్తాం 5 మినిట్స్‌కెళ్ళేసి అక్కడ మార్కెట్ టర్న్ అయిందా లేదా చూసుకుంటాం. ఓకే. టర్న్ అయింది నిఫ్టీగా ఇక్కడ. మనకి టర్న్ అయింది కదా! సో, ఇక్కడి నుంచి సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మన ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌లో మనకి మార్కెట్ టర్న్ అయితే అక్కడ ఒక ఎంట్రీ కొట్టొచ్చు. ఓకేనా. సో, అగైన్ ఇక్కడ బీవై జరిగింది. అగైన్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. అక్కడైతే మన టర్నింగ్ అయితే మళ్ళీ ఎంట్రీ కొట్టొచ్చు. అగైన్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, అక్కడ ఎఫ్ఈ ట్యాప్ చేసి పైకెళ్ళాలన్నమాట. ఓకేనా. ఇట్లా మీరు ఇక్కడ 3 ఎంట్రీలు ట్రై చేసేయొచ్చు. ఒక్కొక్క ఎంట్రీకి మీకు 30, 40, 50 పాయింట్స్ ఉన్నాయి. ఈజీగా ఇలా తీసుకోండొచ్చు. బట్ మీరు అంత కాకపోయినా 1:3 మీకు ఎనఫ్ అనమాట. ఓకేనా. సింపుల్‌గా నార్మల్‌గా చేసేవాళ్ళు మన ఎంట్రీ మోడ్‌లో చేసేవాళ్ళైతే ఓకేనా. సో, ఇది. సో, అగైన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంట్రా అంటే యాక్చువల్లీ నా పొజిషన్ అయితే ఇది చూసారా? ఈ యొక్క హైస్‌ని కరెక్ట్ చేసింది మోస్ట్‌లీ. బట్ ఇంకా అప్‌కమింగ్ డేస్ ఇంకా మేబీ ఎళ్ళొచ్చు ఏమో అనే ఒక థాట్‌తో ఏం చేశానంటారా అంటే నేను ఈ యొక్క ఎఫ్‌ఈజీలో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ పొజిషన్ వదిలేసా అన్నట్టు. మేబీ మండే చూద్దాం. 2 డేస్ హాలిడేస్ కాబట్టి మేబీ ఏమన్నా పెద్దగా మనకి గ్యాప్ అప్‌లు ఏమన్నా అయితే లైక్ మార్నింగ్ 3:30కి ఏమో స్టార్ట్ అవుద్ది మార్కెటు. మన నిద్రలేసి చూడగానే ఎక్కడ పడితే నాకు ఎసలు పడిపోద్ది అంతే. దీని కింద ఎసరు పెట్టినా ఎసరు పడతది. లేదనుకోండి మార్నింగ్ పైకి ట్రావెల్ అవుతుంటే నేను అలా వదిలేస్తానండి. ఇంకెంత దూరం పోనీ చూద్దాం అని చెప్పేసి లైట్ తీసుకొని వదిలేస్తానండి. ఓకేనా. సో, యాక్చువల్లీ ఇక్కడంతా కూడా మనం తీసుకొని వదిలేసిండాలి. బట్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి అంత చేయలేదు మనం. అగైన్ ఇక్కడ ఒక ఎంట్రీ కూడా ప్లేస్ చేసిందనమాట. ఓకేనా. సో, ఇది. సో, ఇలా మీరు గోల్డ్‌లో ఎటువంటి అప్ ట్రెండ్‌కి ఎటువంటి ఛాన్స్ దొరికినా సరే మీరు ఎంట్రీ కావడానికి చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో, ఇది 1:3 మనకు ఎనఫ్. బట్ నేను ఒక ఒక హోప్‌తో వదిలేసా అన్నట్టు. ఓకేనా. ముందుకెళ్తదిలే అన్నట్టుగా మార్కెట్. రేపు చూద్దాం. ఓకేనా. సో, ఇది. సో, ఇదనమాట. మీరు అప్‌కమింగ్ వీడియోస్ కూడా ఐ మీన్ అప్‌కమింగ్ ఎంట్రీస్ ఏమైనా వస్తే నేను మన గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో, ఇదనమాట. ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకేమన్నా ఇవి అర్థం కాకపోతే నో ప్రాబ్లమ్. ఓకేనా. మన సబ్జెక్ట్ అయితే మనం టీచ్ చేస్తుంటాము. సో, మీరు జాయిన్ అయ్యేసి మీరు హ్యాపీగా సబ్జెక్ట్ నేర్చుకొని మనతో పాటు ట్రావెల్ అవ్వచ్చనమాట. ఓకేనా. సో, ఇది. సో, ఇట్లా నంబర్ ఆఫ్ ఎంట్రీలు అయితే మనకు వస్తూ ఉంటదనమాట. సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ అనమాట. ఓకే. సబ్జెక్ట్ ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. సబ్జెక్ట్ లేకపోతే మీరు ఏం చేసుకున్నా వేస్ట్ అన్నట్టు. ఓకేనా. సో, మీరు ఎలా అంటే ఒక 1,00,000, 2,00,000 క్యాపిటల్ వాడుతున్నారా అంటే మీకు గట్స్ కావాలి. ఆ గట్స్ కావాలంటే సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్ గట్స్ వస్తది. మీరు సబ్జెక్ట్ లేకుండా రోజు భయపడుతూ, వణుకుతూ చేస్తా అంటే మార్కెట్‌లో ఇక్కడ ఏం ఉరకదన్నట్టు. ఓకేనా. సో, మనం ఏం చేయలేమన్నట్టు. ఓకేనా. నార్మల్‌గా ఉంటదంతే. ఓకేనా. సో, మీరు సబ్జెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మీరు భయమంతా పోద్ది. ఆటోమేటిక్‌గా మీరు సింపుల్‌గా చేసుకుంటాం హ్యాపీగా. ఓకేనా. సో, ఓకే. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కింద నాకు మెన్షన్ చేయండి. ఓకేనా. మీరు కామెంట్స్ చేయరని నాకు తెలుసు. బట్ పర్లేదు. ఓకేనా. సో, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు నేర్చుకోవాలనేసి కింద నేను డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యేసి ఒకసారి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఓకే. థాంక్ యూ. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకేనా. అడ్వాన్స్‌గా. హాయ్. ఇందాక మనం ప్రీవియస్ వీడియో చూసాము. అదొచ్చి నిన్న సండే తీసుకుంది. ఈరోజు మండే అనమాట ఈరోజు. యాక్చువల్లీ మనకి ఈరోజైతే రిపబ్లిక్ డే అనమాట. సో, దానివల్ల హాలిడే అయితే మనకుందనమాట. సో, ఆ నిఫ్టీ వీడియోస్ మొత్తం చూసారు. నేను ఇంకా దాంట్లో మీకు ఎండింగ్‌లో ఒకటి చెప్పింటాను. గోల్డ్‌లో ఎంట్రీ ఎలా ఇక్కడ ప్లేస్ చేశా అని చెప్పేసుకొని నేను. సో, గోల్డ్ ఎంట్రీ యాక్చువల్లీ నేను ఈవినింగ్ అయితే నేను అదే మొన్న ఫ్రైడే ఈ నైట్ ఒక 1:00కి ఈ యొక్క ఎంట్రీ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా. అక్కడ మేము ఏం చెప్పుంటానంటే ఆ వీడియోలో అంటే ఇక్కడ గ్యాప్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. ఒక 70 పాయింట్స్ దగ్గర మనకి. సో, మోస్ట్‌లీ అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఎళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి వదిలేసాను. నేను ఎలా అయితే అనుకున్నానో ఎగ్జాక్ట్‌గా సేమ్ అలాగే నాకు గ్యాప్ అప్‌లో ఓపెన్ అయ్యేసి మార్కెటు. అక్కడి నుంచి అయితే మంచి ర్యాలీ అయితే ఇచ్చిందనమాట. మార్కెట్ అయితే ఇంకా స్టిల్ అలాగే రన్నింగ్‌లో ఉన్నది. నా పొజిషన్స్ అయితే మీకు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎల్స్ ఉన్నాయి నాకు. మోస్ట్‌లీ కాస్ట్‌లో పెట్టేసాను. ఇప్పుడు వదిలేసాను. ఇన్ కేస్ ఇది ఆల్ టైమ్ హైలో ఇంకెంతెళ్ళినా పర్లేదు నాకు ఎళ్తూ ఉంటది.
ఇన్ కేస్ తీసుకొచ్చి కొట్టిందంటే మార్కెట్‌లో నాకు ఇక్కడ ఎగ్జిట్ అవుద్దన్నాడు. ఓకేనా. కాస్ట్ నో లాస్ నో గెయిన్‌లో ఉండిపోద్దన్నాడు. ఓకేనా. సో, ఇది ఈ యొక్క ఎంట్రీ నేను టెలిగ్రామ్‌లో మనకొచ్చి నా ఒక ప్రాఫిట్స్ గురించి షేర్ చేసింటాను మీకు. ఓకేనా. సింపుల్‌గా చిన్న లాట్సే అనమాట అది. సో, అది అంటే ఇక్కడ మనీ అని డజంట్ మ్యాటర్ కాదు. సబ్జెక్ట్ అనేది మ్యాటర్ అనమాట. ఓకే. నేను సబ్జెక్ట్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట సింపుల్‌గా. ఇప్పుడేంటంటే మనకు అగైన్ ఇప్పుడు గోల్డ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. బట్ ఇది వీడియో మీకు రీచ్ అయ్యే లోపల ఈ ఎంట్రీ అయిపోవచ్చేమో మేబీ. ఇక్కడ 1 మినిట్‌లో ఎంట్రీ ప్లేస్ చేసాం. ఒక ఎంట్రీ అనమాట చిన్నగి. మార్నింగ్ అయితే ఇక్కడ ఒక ఎంట్రీ ప్లేస్ చేసాం మనం. ఓకేనా. ఇక్కడ ఒక ఎంట్రీ కూడా మనం ప్లేస్ చేసాం అని ఇది తీసుకున్నాం అనమాట. ఓకేనా. అది కూడా నాకు కాస్ట్ టు కాస్ట్‌లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇది టార్గెట్ అయితే హిట్ అయిందనమాట. బట్ కానీ నేనైతే ఎగ్జిట్ కాలేదు అది. ఇంకా నాకు హోల్డింగ్‌లోనే ఉంది. ఎందుకంటే ఇది కూడా మేబీ ఇక్కడి నుంచి ఆల్ టైమ్ హైకి ఇంకా ట్రావెల్ అవ్వచ్చేమో అని వదిలేసాను నేను. ఓకేనా. సో, అయితే కాస్ట్ టు కాస్ట్ దగ్గరలో వచ్చి మేబీ 2 టైమ్స్ నాకు వార్నింగ్ ఇచ్చి ఎళ్తున్నాయి. బట్ నో ప్రాబ్లమ్. ఓకే. వదిలేస్తాను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం జరగచ్చంటే మార్కెట్‌లో ఇదొక అక్యుములేషన్ ఫేజ్ అనమాట మార్కెట్‌లో. ఓకే. ఇదంతా అక్యుములేషన్ మార్కెట్. సో, అక్యుములేషన్‌లో ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది ఈదర్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్ అవ్వచ్చు, అప్ సైడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ న్యూ ఇయర్ సెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుద్దనమాట 7:00కి. అదొచ్చిందంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఎస్ఎల్ తీసుకుందంటే పైకెళ్ళిపోద్దనమాట. ఓకేనా. డౌన్ ట్రెండ్‌లో మొత్తం కరెక్ట్ చేసిందంటే అపోజిట్ డైరెక్షన్‌లో పైకి తీసుకెళ్ళిపోద్ది మార్కెట్. ఓకేనా. సేమ్ అలాగా. అలా కాకుండా మార్కెట్ అనేది పైకెళ్ళేసి పైన కరెక్ట్ చేసిందంటే మార్కెట్ అనేది అపోజిట్ డైరెక్షన్‌లోకి కిందకి రావడానికి ట్రై చేస్తారంట. ఓకేనా. సో, ఈ ప్యాటర్న్స్ ఆల్రెడీ రిపీట్ అయ్యాయన్నమాట మనకు. ఒకసారి జస్ట్ మీకు షో చేస్తాను. ఒక సెకండ్. ఓకేనా. సో, అది షో చేసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే కట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో, ప్రెజెంట్ అయితే మనకేందిరా అంటే ఇక్కడ చూసారంటే మీకు ఏషియన్ సెక్షన్ ఉంది. లండన్ సెక్షన్ అక్యుములేషన్ చేస్తాడు. కిందకి తీసుకొని పైకెళ్తాడన్నట్టు. ఓకేనా. సో, ఇది టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను నేను. సేమ్ మళ్ళా రిపీటెడ్‌గా ఎప్పుడైనా జరిగాయారా మార్కెట్‌లో అంటే మనకి ఎగ్జాక్ట్‌గా జరిగాయన్నట్టు. ఓకేనా. ఒకసారి నేను చూపెడతాను ఇక్కడ ఎగ్జాక్ట్ దగ్గర చూడండి. అక్యుములేషన్ చేసాడు. కిందకి మ్యానిపులేట్ చేసాడు. న్యూ ఇయర్ సెక్షన్ పైకి తీసుకెళ్ళిపోయాడన్నట్టు. ఓకేనా. సో, ఇది అగైన్ ఇక్కడ చూడండి మార్కెట్ ఏషియన్ సెక్షన్ పెద్దగా ఉంది. ఈ లండన్ సెక్షన్ వచ్చి మనకు అక్యుములేషన్ చేసాడు. మ్యానిపులేషన్ పైన జరిగి ఎగ్జాక్ట్‌గా కిందకొచ్చాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా సేమ్ మనకు ఆల్ టైమ్ హైలో ఇప్పుడు ఈ ప్యాటర్న్‌లో ఉన్నదనమాట. ఓకేనా. సో, అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ ఇలా ఇది మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంటది ఇక్కడ. సో, ఈ గ్యాప్ అంతా ఫిల్ అప్ చేయడానికి. బట్ నో ప్రాబ్లమ్ నాకు కాన్ఫిడెన్స్‌గా అంటే నేను ఫిక్స్ అయిపోయాననమాట. ఓకేనా. కొడితే అసలు కొట్టాలి. లేదా నేను ఆల్ టైమ్ హైలో ఇంక ఎంత దూరం పోయినా పర్లేదు వదిలేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయాను. సో, చూద్దాం. ఓకేనా. మార్కెట్‌లో ఏం జరుగుతుందనేది. సో, ఇది అనమాట. సో, ఆహ్, ఎవరి ఎంట్రీలు తీసుకోవాలంటే దాన్ని చూసుకొని ఒకసారి ప్లాన్ చేసుకోండి మీకు. ఓకేనా. ఓకే. థాంక్ యూ.